హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హిమబిందు అండి. నా ఛానల్ పేరు హిమబిందు గార్డెన్. నేను టెర్రస్ పైన కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ అవి పెంచుతూ ఉంటాను, ఫ్లవర్స్ని. అవి వీడియోస్ చేస్తూ ఉంటానండి. కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. అవి పెరగడానికి ఎట్లా చేయాలి, ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను, అవన్నీ నేను ఇట్లా వీడియోస్, షార్ట్స్ చేశాను. ఫ్లవర్స్ కూడా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, అవన్నీ పెడుతూ ఉంటాను. ఇదిగో చూడండి, నా వీడియోస్ 949 వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ 1600 పైనే ఉన్నాయండి. ఇలా సొరకాయలు, టమాటాలు అన్నీ బాగా వస్తాయండి. మీరు లైక్, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చాలా కంటెంట్ ఉంటుంది. ఎట్లా కూరగాయలని పెంచుకోవాలి, చిన్న ప్లేస్లోనే చిన్న చిన్న కుండీల్లో ఎట్లా పెంచుకోవాలి అనేది నేను చెప్తూ ఉన్నాను. ఆ వీడియోస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి వీడియోస్. ఇట్లా నర్సరీ మేళాకి వెళ్ళినప్పుడు ఏ ఏ మొక్కలు కొనుక్కోవచ్చు, మనకు తక్కువ రేటు ఉంటాయి, అవి ఇవన్నీ నేను ఇలా పెట్టానండి. మాకు ఏమేమి పండుతున్నాయి, ఈ మల్బరీస్ బాగా పండుతాయి, కూరగాయలు బాగా వస్తాయి, అవన్నీ పెట్టాను వీడియోస్. షార్ట్స్, ఈ షార్ట్స్లో ఏమేమి కూరగాయలు, నేను జాంకాయలు పెంచుతాను, ఇవన్నీ కూడా ఇలా షార్ట్స్ చేసి పెట్టాను. ఇవన్నీ షార్ట్స్ అన్నమాట. ఇట్లా డిఫరెంట్ కూరగాయలన్నిటిని పెంచుతూ ఉంటాం. అవి ఎలా పెరుగుతాయి, వాటికి ఏమన్నా పురుగులు వస్తే ఆ పురుగుల్ని ఎలా చంపాలి అనేవన్నీ కూడా ఈ ఛానల్లో నేను వివరంగా చెప్పానండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ ఆకుకూరలు కూడా ఏ టైంలో కోసుకోవాలి, వెంటనే కోసుకోకపోతే పురుగులు పట్టేస్తాయి. అందుకని వచ్చిన వెంటనే మనం కోసేసుకుంటూ ఉండాలి. ఇట్లా ఇవన్నీ సొరకాయ, వంకాయలు బాగా వస్తాయండి. చిన్న ప్లేస్లోనే మనం పైన మేడ పైన, మిద్ది పైన మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూరగాయలను పెంచుకోవచ్చు. వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎట్లా పాటింగ్ మిక్స్ ఎట్లా కలపాలి, మనకి కూరగాయలు ఎలా వస్తాయి అనేవన్నీ కూడా వివరంగా చెప్పాను నేను. ఇవన్నీ అవే అండి. మీరు కూడా ట్రై చేసి టెర్రస్ గార్డెన్లో కూరగాయలను పెంచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆర్గానిక్గా తినటమే మనకి మంచిది. ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ వేస్తే కనుక మన ఆరోగ్యం చాలా పాడైపోతూ ఉంటుంది అన్నమాట. చిన్న ప్లేస్లో కొంత మట్టితోనే ఇవన్నీ నేను పెంచుతున్నానండి. కవర్లలో మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చిన్న టబ్స్, కవర్స్లోనే ఇవన్నీ పెంచుతున్నాను. అవి మీరు చూస్తే కనుక తెలుస్తుంది ఎట్లా చేస్తున్నాను ఏంటి అని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోస్తో కలుద్దాము. చూడండి, నా గార్డెన్ ఛానల్ నేము హిమబిందు గార్డెన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.